మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఎవరి చిత్రాలు వారికి ఉంటాయి. కానీ తమన్ మాత్రం తాను చిత్రాలు తాను చేసుకుంటున్నాడు. మళ్ళీ ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తున్న చిత్రాలకు చేస్తుంటాడు. ఒకసారి సాయపడితే అనుకోవచ్చు, కానీ ఏ దర్శకుడికి ఏ మాత్రం కష్టం వచ్చినా ఇమీడియట్గా అక్కడికి వాలిపోతున్నాడు తమన్. తమన్ అంటే హెల్ప్, హెల్ప్ అంటే తమన్. ఇది టాలీవుడ్ చెబుతున్న మాట. ఎలా అంటే ఆల్రెడీ దేవి కంపోజ్ చేసిన 2 చిత్రాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో హెల్ప్ చేశాడని టాక్ ఉంది. ఇప్పుడు తన గురువు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న కొత్త చిత్రం ఆదర్శ కుటుంబం కష్టాల్లో పడిందని తెలిసి తమన్ రంగంలోకి దిగాడని ప్రచారం ప్రారంభమైంది. ముందుగా ఈ చిత్రానికి యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వరన్ను అనుకున్నారట. కానీ ఇప్పుడు ఆయన తప్పుకోవడంతో తమన్ ఎంట్రీ ఇచ్చాడని తెలుస్తోంది. 2018లో అరవింద సమేతతో ప్రారంభమైంది త్రివిక్రమ్ తమన్ మ్యూజికల్ జర్నీ. తర్వాత అలా వైకుంఠపురంలో లాంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సేమ్ కాంబినేషన్ గుంటూరు కారం చిత్రానికి వర్క్ చేసింది. ఇప్పుడు వెంకీ మూవీ కోసం కూడా తమన్ రంగంలోకి దిగాడని ప్రచారం సాగుతోంది. అయితే హర్షవర్ధన్ టీం మాత్రం తాను ఇంకా త్రివిక్రమ్ టీంలోనే ఉన్నాడని, మాటల మాంత్రికుడు మూవీ నుంచి తప్పుకున్నాడు అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అంటోంది. మొత్తంగా ఆదర్శ కుటుంబంలో ఏం జరుగుతోంది అనే క్లారిటీ వస్తేనే ఈ రూమర్స్ కు బ్రేక్ పడుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అయితే హైదరాబాద్లో జరుగుతోంది. దసరా కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది.